ఈ క్షణం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది మన జీవితంలో మళ్ళీ ఎప్పటికీ రాదు. కాని మనలో చాలామంది గడిచిపోయిన నిన్న గురించో ఇంకా రాని రేపు గురించో ఆలోచిస్తూ ఉంటారు. ఈ అమూల్యమైన క్షణాన్ని పూర్తిగా కోల్పోతారు కదా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అసలు మీరు చెప్పిన ఈ వాక్యమే మన ఈరోజు చర్చకు సరైన ప్రారంభం. అలాగా? అవును. ఎందుకంటే మనం పాల్ జోన్స్ రాసిన హౌ టు లివ్ ఇన్ ది హియర్ అండ్ నౌ అనే పుస్తకం నుండి కొన్ని ఆలోచనలను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఓకే. ఆ పుస్తకం చెప్పేదంతా, ఆ సారాంశమంతా మీరు చెప్పిన ఆ ఒక్క వాక్యంలోనే ఇమిడి ఉంది. నిజమే. అయితే ఇది కేవలం వర్తమానంలో జీవించు అని చెప్పే ఒక సాధారణ ప్రేరణ కలిగించే పుస్తకం కాదు. కానే కాదు. మన మూలాల ప్రకారం ఇది మన డైలీ లైఫ్కి ఒక ప్రాక్టికల్ మాన్యువల్ లాంటిది అన్నమాట. కరెక్ట్. మన ఆందోళనలను, బాధలను ఎలా తగ్గించుకోవచ్చో అర్థం చేసుకోవడమే మన ఈరోజు లక్ష్యం. అవును. పుస్తకం ప్రకారం మన బాధలకు అసలు కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదట, మన మనస్సేనట. ఇక్కడే అసలు విషయం ఉంది. మన మనస్సు ఒక టైం మెషిన్ లాంటిది. టైం మెషిన్, భలే చెప్పారు. అవును. అది ఎప్పుడు రెండే చోట్ల ప్రయాణిస్తూ ఉంటుంది. ఒకటి గడిచిన కాలం, అంటే పశ్చాత్తాపాలు, బాధలు. కరెక్ట్. రెండోది భవిష్యత్తు, అంటే భయాలు, ఆందోళనలు. కాని అసలైన జీవితం, అసలైన వాస్తవికత జరిగేది కేవలం ఈ వర్తమాన క్షణంలో మాత్రమే. ఓకే. ఆ టైం మెషిన్ నుంచి మనం కిందకు దిగినప్పుడే నిజంగా జీవించడం మొదలు పెడతాం. ఈ ఆలోచనే వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. మన బాధలకు కారణం మన మనసులోని ఈ టైం ట్రావెల్ అనుకున్నారు. అవును. దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవటానికి పుస్తకంలోని ఒక కీలకమైన ప్రశ్నతో మొదలు పెడదాం. తప్పకుండా. ఆ ప్రశ్న ఏంటంటే, మీ సమస్య నిజంగా ఇప్పుడున్నదా లేదా మీ ఆలోచనలలో మాత్రమే ఉన్నదా? అద్భుతమైన ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం సారాంశం దాగుంది. ఎలాగంటారు? ఎందుకంటే ఇందులో గమనించాల్సిన ఒక విషయమేంటంటే, మన సమస్యల్లో 99% ఈ క్షణంలో భౌతికంగా ఉండవు. నిజమే. ఉదాహరణకు, సోమవారం ఉదయం మనం ఇంకా మంచం దిగకముందే, ఓకే, శుక్రవారం జరగబోయే ఆఫీస్ ప్రెజెంటేషన్ గురించి మనసులో 10 రకాల నెగటివ్ సీన్స్ ప్లే అవుతుంటాయి. అవును అవును, బాస్ ఏమంటారో, నా కొలీగ్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని. ఖచ్చితంగా అలాంటి ఊహలన్నీ వచ్చేస్తుంటాయి. ఆ ప్రెజెంటేషన్ ఇంకా 4 రోజుల దూరంలో ఉంది, కానీ దాని తాలూకు ఒత్తిడిని, ఆందోళనను మనం ఈ క్షణంలోనే పూర్తిగా అనుభవిస్తున్నాం. కరెక్ట్. అంటే ఆ సమస్య ఇంకా పుట్టలేదు, కానీ దానివల్ల కలిగే బాధను మనం ముందే అనుభవిస్తున్నాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం మన ఆలోచనలలో మాత్రమే ఉన్న సమస్య. నిజమే. కుటుంబ కలహాలైనా, డబ్బు గురించిన భయాలైనా అంతే. జరిగిపోయిన ఒక వాదనను మనస్సులో మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. లేదా భవిష్యత్తులో డబ్బు ఎలా సర్దుబాటు చెయ్యాలి అని ఈ క్షణంలోనే మదనపడిపోతాం. ఆ సంఘటనలిప్పుడు జరగడం లేదు. అవి మన మనస్సులో మనం సృష్టించుకున్న కథలు. అవును. అందుకే పాల్ జోన్స్ ఒక ముఖ్యమైన మాట అంటారు. ఏంటది? నొప్పి నిజం, కాని బాధపడటం అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. పెయిన్ ఇస్ రియల్ బట్ సఫరింగ్ ఇస్ ఆప్షనల్. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది. చాలా చాలా శక్తివంతమైనది. నొప్పికి, బాధకు మధ్య ఉన్న తేడాను కాస్త వివరిస్తారా? ఎందుకంటే చాలామంది ఈ రెండింటినీ ఒకటే అనుకుంటారు. మంచి ప్రశ్న అడిగారు. నొప్పి అంటే పెయిన్ అనేది ఒక తక్షణ అనుభూతి. ఓకే. అంటే కాలికి దెబ్బ తగిలినప్పుడు కలిగేది నొప్పి. ఎవరైనా మనల్ని బాధపెట్టే మాట అన్నప్పుడు కలిగే ఆ తక్షణ ఫీలింగ్ నొప్పి. అది వాస్తవం. అది వాస్తవం. దాన్ని మనం తప్పించుకోలేం. కానీ బాధ అంటే సఫరింగ్, అది ఆ నొప్పికి మన మనస్సు అల్లే కథ. అవును. ఆ దెబ్బ గురించి, అయ్యో నాకెందుకిలా జరిగింది, ఎప్పుడు నాకే ఇలా అవుతుంది, భవిష్యత్తులో ఇదెంత ఇబ్బంది పెడుతుందో అని గంటల తరబడి ఆలోచించడం బాధ. ఓ, అర్థమైంది. ఆ ఒక్క మాటను పట్టుకుని నన్నెందుకలా అన్నారు, నేనంత చెడ్డదాన్ని కాదే అని రోజుల తరబడి మదనపడటం బాధ. అంటే నొప్పి ఒక సంఘటన అయితే, బాధ అనేది ఆ సంఘటనపై మన ప్రతిస్పందన అన్నమాట. ఖచ్చితంగా. ఆ ప్రతిస్పందన మన చేతుల్లోనే ఉంటుందని పుస్తకం చెబుతోంది. అవును. ఈ ఆలోచన మనల్ని గతం మరియు భవిష్యత్తు అనే ఉచ్చులోకి తీసుకువెళ్తుంది. ముందు గతం గురించి మాట్లాడుకుందాం. గడిచిన కాలంలో జీవించడం వల్ల కలిగే పర్యవసానాలు ఏమిటి? గడిచిన కాలంలో జీవించడం అంటే అద్దంలో చూస్తూ బండి నడపడం లాంటిది. యాక్సిడెంట్ గ్యారెంటీ. అద్భుతమైన పోలిక. మనం సాధారణంగా 3 రకాల మానసిక స్థితిలో చిక్కుకుపోతాం. మొదటిది పశ్చాత్తాపం, రిగ్రెట్. అయ్యో, అప్పుడు అలా కాకుండా ఇలా చేసి ఉండాల్సింది అని. సరిగ్గా అదే, పదే పదే బాధపడటం.
రెండవది అపరాధ భావన, గిల్ట్. అంటే నా వల్లే ఆ తప్పు జరిగింది, నేనే కారణం అని మనల్ని మనం హింసించుకోవడం. అవును. ఇక మూడవది స్వీయ నింద, సెల్ఫ్ బ్లేమ్. గడిచిపోయిన సంఘటనలకు మనల్ని మనం నిందించుకుంటూ మన విలువను మనమే తగ్గించుకోవడం. ఇవన్నీ మన శక్తిని పీల్చేసి వర్తమానంలో మనల్ని బలహీనుల్ని చేస్తాయి. ఖచ్చితంగా. గతం వల్ల కలిగే నష్టాలు స్పష్టంగా అర్థమయ్యాయి, కానీ భవిష్యత్ గురించి ఆలోచించడం అవసరమే కదా. హా, మంచి పాయింట్. మనం ప్లాన్ చేసుకోకపోతే కెరియర్లో ఎలా ముందుకు వెళ్తాం? పిల్లల చదువుల గురించి ఆలోచించవద్దా? పుస్తకం దీనికి ఆందోళనకు మధ్య తేడాను ఎలా వివరిస్తుంది? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ పుస్తకం భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవద్దని చెప్పడం లేదు. ఓకే. ప్రణాళిక వేసుకోవడానికి, ఆందోళన చెందడానికి మధ్య ఒక స్పష్టమైన గీత ఉంది. అదేంటి? ప్రణాళిక అనేది వర్తమానంలో చేసే ఒక పని. రేపు ఫలానా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టు సిద్ధమవ్వడం ప్లానింగ్. ఇది మన కంట్రోల్లో ఉంటుంది. మరి ఆందోళన? ఆందోళన, యాంగ్జైటీ అంటే భవిష్యత్తులో జీవించడం. అంటే ఇంకా జరగని దాని గురించి, మన నియంత్రణలో లేని విషయాల గురించి నెగిటివ్గా ఊహించుకుని ఆ ఊహల్లోనే జీవించడం. ఆ పని సరిగ్గా జరగకపోతే ఏమవుతుందో, నేను ఫెయిల్ అయితే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అనే భయం. అవును, ఆ నిరంతర భయం, ఆరాటం, దీనివల్ల అతిగా ఆలోచించడం మొదలవుతుంది. ఓవర్ థింకింగ్. ఒక చిన్న విషయాన్ని పట్టుకుని దాని గురించి 100 రకాల ప్రతికూల ఆలోచనలు చేస్తూ మన మానసిక శాంతిని మనమే నాశనం చేసుకుంటాం. అంటే గతం మనల్ని నిందతో బంధిస్తే భవిష్యత్తు మనల్ని భయంతో బంధిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈ 2 ఉచ్చుల నుండి బయటపడి వర్తమానంలో ఉండగలిగితే మనకు నిజంగా కలిగే ప్రయోజనమేమిటి? మనం ఈ క్షణంలోకి తిరిగి వచ్చినప్పుడు 3 అద్భుతమైన బహుమతులు పొందుతాం. 1 శాంతి, పీస్. గతం భారం, భవిష్యత్తు ఆందోళన లేనప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలలేని సముద్రంలా. 2 స్పష్టత, క్లారిటీ. గందరగోళంగా ఉన్న మనసుతో మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం. నిజమే. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏది మంచో ఏది చెడో స్పష్టంగా అర్థమవుతుంది. 3 నియంత్రణ, కంట్రోల్. మన చేతిలో ఉన్న ఈ క్షణంపై నియంత్రణ. మీరు క్షణాన్ని కోల్పోయినప్పుడు జీవితాన్ని కోల్పోతారు. యు లూజ్ లైఫ్ వెన్ యు మిస్ ద మూమెంట్. జీవితం అంటే మనం గడిపిన సంవత్సరాల సంఖ్య కాదు, మనం పూర్తిగా మనస్ఫూర్తిగా జీవించిన క్షణాల సమాహారం. ఆ క్షణాలను కోల్పోతే జీవితాన్నే కోల్పోయినట్టు. ఖచ్చితంగా. అయితే ఇదంతా థియరీ పరంగా వినడానికి చాలా బావుంది. అవును. ఆచరణలో ఎలా? అదే ప్రశ్న. మనస్సు కోతిలాంటిది, అది ఒకచోట ఉండదు కదా. అస్సలుండదు. దాన్ని వర్తమానంలోకి ఎలా తీసుకురావాలి? దీనికి పాల్ జోన్స్ కొన్ని చాలా సులువైన, ఆచరణాత్మకమైన పద్ధతులను సూచిస్తారు. అవును, ఆ 4 టెక్నిక్స్ గురించి చర్చిద్దాం. మొదటిది, నా దృష్టిలో ఇది అత్యంత ముఖ్యమైనది. చెప్పండి. మీ ఆలోచనలను గమనించండి. అబ్జర్వ్ యువర్ థాట్స్. పుస్తకంలో మీ ఆలోచనలే మీరు కారు, మీరు ఆలోచనలను గమనించే వ్యక్తి అని ఉంటుంది. ఈ ఒక్క వాక్యం మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిజమే. సాధారణంగా మనం మన ఆలోచనలతో మమేకమైపోతాం. మనలో ఒక కోపపు ఆలోచనొస్తే నేను కోపంగా ఉన్నాను అనుకుంటాం. అవును, నేనే ఆ కోపం అన్నట్టుగా. అవును, ఒక విచారకరమైన ఆలోచనొస్తే నేను విచారంగా ఉన్నాను అని భావిస్తాం. అంటే మనల్నే, మన ఆలోచనను ఒకే వస్తువుగా చూస్తాం. కానీ ఈ టెక్నిక్ ప్రకారం నాలో ఒక కోపపు ఆలోచన వచ్చింది, నేను దాన్ని గమనిస్తున్నాను అని అనుకోవాలి. అంటే ఆకాశంలో మేఘాలు వస్తూ పోతున్నట్టు మన మనసు అనే ఆకాశంలో ఆలోచనలు అనే మేఘాలు వస్తూ పోతుంటాయి. మనం ఆకాశంలా స్థిరంగా ఉండి ఆ మేఘాలను కేవలం గమనించాలి, వాటితో పాటు కొట్టుకుపోకూడదు. అంతే కదా? చాలా చాలా సరైన పోలిక. ఇది మనకు మన ఆలోచనలకు మధ్య ఒక దూరాన్ని సృష్టిస్తుంది. ఆ దూరం వల్లే మనకు వాటిపై పట్టు దొరుకుతుంది. ఖచ్చితంగా. ఆ దూరం రావడం మొదలైనప్పుడు ఆలోచనలకు మనపై ఉన్న పట్టు సడలుతుంది. ఆలోచనలకు శక్తినిచ్చేది మనమే. మనం వాటిపై దృష్టి పెట్టినప్పుడే కదా? అవును. మనం వాటిని కేవలం గమనించడం మొదలుపెట్టినప్పుడు అవి శక్తిహీనమై వాటంతటవే వెళ్ళిపోతాయి. నేను విఫలమయ్యాను అనే ఆలోచనకు బదులుగా నాలో నేను విఫలమయ్యాను అనే ఆలోచన కలుగుతోంది అని గమనించాలి. అవును, అలా గమనించినప్పుడు దాని తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్. ఇక రెండవది, అవగాహనతో శ్వాస తీసుకోండి. బ్రీద్ విత్ అవేర్నెస్. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. సింపుల్గా అనిపించినా దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఎలాగంటారు?
మనస్సు గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఎటో వెళ్ళిపోయినప్పుడు దాన్ని తిరిగి వర్తమానంలోకి తీసుకురావడానికి శ్వాస ఒక లంగరు, ఒక యాంకర్లాగా పనిచేస్తుంది. యాంకర్, ఓకే. శ్వాస ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. అది గడిచిపోలేదు, ఇంకా రాబోలేదు. నిజమే. కాబట్టి మన దృష్టిని లోపలికి వెళుతున్న బయటకొస్తున్న శ్వాస మీద కేంద్రీకరించినప్పుడు మన మనస్సు ఆటోమేటిక్గా ఇక్కడికే ఈ క్షణంలోకి వచ్చేస్తుంది. ఇది మన నాడీ వ్యవస్థను కూడా శాంతపరుస్తుంది అంటారు కదా? అవునవును. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మన శ్వాస వేగంగా, అసంబద్ధంగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉంచుతుంది. మనం స్పృహతో నెమ్మదిగా లోతుగా శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు మన శ్వాస లయబద్ధంగా మారుతుంది. ఇది మన మెదడుకు అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉండు అనే సంకేతాన్ని పంపుతుంది. దాంతోపాటు మనసు కూడా ప్రశాంతపడుతుంది. అవును, ఓకే. మూడవ టెక్నిక్, ఇది ఈ రోజుల్లో చాలా అవసరమైనది. ఒకేసారి ఒక పనే చేయండి. డూ వన్ థింగ్ ఎట్ ఎ టైం. మల్టీటాస్కింగ్. అవును, ఈ రోజుల్లో మల్టీటాస్కింగ్ ఒక గొప్ప నైపుణ్యంగా భావిస్తారు, కానీ ఈ పుస్తకం దాన్ని వ్యతిరేకిస్తోంది. నిజమే. చేతిలో ఫోన్ పెట్టుకుని ముందొక మనిషి ఉంటే మీరు నిజంగా ఎక్కడున్నారు? ఈ ఉదాహరణ నన్ను బాగా ఆలోచింపజేసింది. ఎందుకంటే మల్టీటాస్కింగ్ అనేది ఒక భ్రమ. మనం ఒకేసారి 2 పనులు చేస్తున్నామని అనుకుంటాం, కానీ నిజానికి అలా జరగదా? జరగదు. నిజానికి మన మెదడు చాలా వేగంగా ఒక పని నుంచి ఇంకో పనికి మారుతూ ఉంటుంది. దాన్ని టాస్క్ స్విచ్చింగ్ అంటారు. ఓ. దీనివల్ల ఏ పని మీద పూర్తి ఏకాగ్రత ఉండదు, పని నాణ్యత తగ్గుతుంది, మరియు మన మెదడుపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒకేసారి ఒక పనే చెయ్యండి అనే విషయం నన్ను బాగా తాకింది. మొన్న మధ్య నేను వంట చేస్తూ ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను. రెండూ ముఖ్యమైనవే అనుకున్నాను. చివరికి కూరలో ఉప్పుకు బదులు వేశాను. అయ్యో. అప్పుడర్థమైంది నేను భౌతికంగా వంటగదిలో ఉన్నా, మానసికంగా ఫోన్ కాల్లో ఉన్నానని. రెండిట్లో ఏ పని మీద నేను సరిగ్గా దృష్టి పెట్టనేదని ఆ రోజు నాకు బాగా తెలిసొచ్చింది. ఇది చాలా మందికి జరిగే అనుభవమే. మనం భోజనం చేస్తున్నప్పుడు టీవీ చూస్తే భోజనం రుచి తెలియదు. అవును. మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూస్తే ఆ సంభాషణలో మనం పూర్తిగా ఉండము. ఆ క్షణాన్ని కోల్పోతాం. మనం చేసే ప్రతి పనిని, అది చిన్నదైనా పెద్దదైనా, పూర్తి శ్రద్ధతో, పూర్తి అవగాహనతో చేస్తే ఆ పని ఒక ధ్యానంలా మారుతుంది. ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఇక చివరి 4వ టెక్నిక్, ఈ క్షణాన్ని అంగీకరించండి. ఎక్సెప్ట్ దిస్ మూమెంట్. ఇది కొంచెం కష్టమైనది. అవును. ఇప్పుడున్న క్షణం ఎదిరించాల్సింది కాదు, అర్థం చేసుకోవాల్సింది. ఈ వాక్యం వినడానికి బాగుంది, కానీ ఆచరణలో కొంచెం కష్టంగా అనిపిస్తోంది. మీరు చెప్పింది నిజమే. ఇక్కడ అంగీకరించడం అనే మాటకు చాలామంది తప్పుడర్థం తీసుకుంటారు. అంటే అంగీకరించడం అంటే నిష్క్రియంగా ఉండిపోవడం లేదా సమస్యలకు లొంగిపోవడమని అపార్థం చేసుకుంటారు. కానీ అది కాదు. అయితే దీని అసలైన అర్థమేమిటి? ఉదాహరణకు, మనకు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని అంగీకరించి ఊరుకోమని కాదు కదా దీని అర్థం. ఆ గీత ఎక్కడ గీయాలి? అద్భుతమైన ప్రశ్న. అంగీకరించడమంటే వాస్తవికతతో పోరాడకుండా ఉండటం. వాస్తవికతతో పోరాడడమా? అవును. ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని వాస్తవాన్ని ఎదిరించడం వల్ల మన శక్తి వృధా అవుతోంది. స్పష్టత, శక్తి వస్తాయి. అంటే పోరాటం బాధను సృష్టిస్తే అంగీకారం శాంతినిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఆ శాంతి నుంచే సరైన చర్య పుడుతుంది. అంటే సమస్యను పరిష్కరించడానికి ముందు ఆ సమస్య ఉందని అంగీకరించాలి. వాస్తవంతో గొడవపడటం మానేసి దాని నుండి ఏమి చేయవచ్చో ఆలోచించాలి. చాలా లోతైన విషయం. అవును. ఈ 4 టెక్నిక్స్, ఆలోచనలను గమనించడం, శ్వాస మీద దృష్టి పెట్టడం, ఒకేసారి ఒక పని చేయడం మరియు ఈ క్షణాన్ని అంగీకరించడం, ఇవన్నీ మనల్ని తిరిగి వర్తమానంలోకి తీసుకురావడానికి రూపొందించిన సాధనాలు. అవును, ఇవన్నీ టూల్స్ లాంటివి. మరి ఈ పద్ధతులు ఎవరికెక్కువగా ఉపయోగపడతాయి? మూలాల ప్రకారం ఇది కొన్ని వర్గాల వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు యువత. ఓ, యూత్. అవును. వీరు కెరీర్, సంబంధాలు, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచిస్తూ తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. ఈ పద్ధతులు వారి ఓవర్ థింకింగ్ను తగ్గించడానికి ఒక యాంటీడోట్ లాగా పనిచేస్తాయి. ఉద్యోగుల సంగతేంటి? వాళ్లు నిరంతరం పని ఒత్తిడి, డెడ్లైన్ల మధ్య నలిగిపోతుంటారు. ఖచ్చితంగా. ఉద్యోగులు ఈ టెక్నిక్స్ పాటించడం వల్ల పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పని చేస్తున్నప్పుడు పూర్తిగా పనిమీద దృష్టి పెట్టడం వల్ల వారి ఉత్పాదకత, సృజనాత్మకత కూడా పెరుగుతాయి. అవును, రెండూ పెరుగుతాయి. అలాగే గృహిణులు, వారు రోజంతా ఎన్నో పనులు, బాధ్యతల మధ్య
భావోద్వేగ భారాన్ని మోస్తుంటారు. మ్మ్. ఈ పద్ధతులు వారికి మానసిక ప్రశాంతతను, స్వీయ సంరక్షణకు సమయాన్ని ఇవ్వగలవు. ఇక పుస్తక ప్రియులు, కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునేవారు జీవితానికి సంబంధించిన ఈ లోతైన జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అవును. అంతిమంగా చెప్పాలంటే ఈ పుస్తకం ఎవరికోసం? మీ ప్రశ్నకు సమాధానం ఒక్కటే: మనసు ఎప్పుడూ బరువుగా అనిపించే ప్రతి ఒక్కరి కోసం. ఆహా. ఇది ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదు. ఎవరైతే తమ ఆలోచనల ఉచ్చులో చిక్కుకున్నామని భావిస్తారో, ఎవరైతే జీవితంలో ప్రశాంతతను, స్పష్టతను, ఆనందాన్ని కోరుకుంటారో వారందరికీ ఇదొక మార్గదర్శి. ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన చివరి ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవితాన్ని మార్చుకోవడానికి మనకు ఏదో కొత్త జీవితం లేదా కొత్త అవకాశం అవసరం లేదు. నిజమే. మనకు కొత్త క్షణం కూడా అవసరం లేదు. మనం ఉన్న ఈ క్షణంలో, ఈ ఒక్క క్షణంలో పూర్తిగా, సంపూర్ణంగా ఉండటం నేర్చుకుంటే చాలు. అదే ఈ పుస్తకం మనకిచ్చే అసలైన బహుమతి. ఆనందం, శాంతి అనేవి ఎక్కడో భవిష్యత్తులో దొరికేవి కావు. అవి ఈ క్షణంలోనే ఉన్నాయి. అవును, ఇక్కడే ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా మన మనస్సు అనే టైం మెషీన్ నుంచి కిందకు దిగి వాటిని గుర్తించడమే. ఈరోజు మనం పాల్ జోన్స్ పుస్తకం ఆధారంగా వర్తమానంలో జీవించటం గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం. అవును. మన బాధలకు కారణమేమిటో, గతం, భవిష్యత్తు అనే ఉచ్చు నుండి ఎలా బయటపడాలో ఆచరణాత్మక పద్ధతులతో సహా విశ్లేషించాం. అవును. ఈ సూత్రాలు కేవలం వినడానికే కాదు, ఆచరిస్తే మన జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చగల శక్తివంతమైనవి. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఓకే. ఈ మూలాధారాలు మనల్ని మన ఆలోచనలను గమనించమని చెప్పాయి. మీరు మీ ఆలోచనలు కారు, వాటిని గమనించే వ్యక్తి అని అన్నాయి. అయితే ఆ గమనిస్తున్న వ్యక్తి ఎవరు అని మనం ప్రశ్నించుకోవడం మొదలుపెడితే ఏమవుతుంది? మన ఆలోచనలు మనం కాకపోతే వాటిని చూస్తున్న ఆ మనం ఎవరు?